people, welcome to my birthday vlog. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక్క నిమిషం, రేపు నా బర్త్డే అండ్ నేను ఈరోజు నైట్ పోతున్నాను అనమాట మా ఇంటికి. ఏం చేద్దాం, కలరాత అట్లా ఉందన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ ఈవెన్ హియర్ మీ, బట్ యా, ఇట్స్ మై బర్త్డే టుమారో. 12 o'clockకి బస్సులో ఉంటా గైస్, నేను బస్సులో. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అయ్యో, ఓకే, 12 o'clockకి మళ్ళీ కంటిన్యూ చేద్దాం వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఇంకా బస్ దిగిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ బస్సులో వాటర్ బాటిల్, చిప్స్, ఫ్రైడ్ రైస్ అవి అమ్ముతున్నారు. అయ్యో, ఏ బస్సు ఎక్కినారో. కొన్ని వాళ్ళని చూపిద్దామంటే అది బాగోదు కదా, అందుకని చూపించలేదు అనమాట. పోలీస్ వాటర్ బాటిల్, చిప్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ అమ్ముతున్నారు బస్సులో. అట్లా కూడా అమ్ముతారా? అయ్యో, ప్రైవేట్ బస్ మళ్ళీ నేను ఎక్కింది. ఏంటి, స్టేట్ బస్సు కాదు, ప్రైవేట్ బస్సు. 800 నాన్ ఏసీ 800 పెట్టి ఎక్కా. బెంగళూరు టు నెల్లూరు అయితే 800 ఏసీ వచ్చేది. కూల్ డ్రింక్స్, స్ప్రైట్, థమ్స్ అప్, మజా, పల్పి ఆరెంజ్. వినిపించిందా? పల్పి ఆరెంజ్, కూల్ డ్రింక్స్. నేను కూడా నా దగ్గర ఒక పెద్ద ఏంటి చిప్స్ ప్యాకెట్ ఉందన్నమాట, 50 రూపీస్ అమ్మేస్తాను కూడా. డ్రింక్, స్ప్రైట్, థమ్స్ అప్, మజా, పల్పి ఆరెంజ్. అయ్యయ్యో, నేను మా ఇంటికి వచ్చేసా. నైట్ బస్సులో ఉన్నా కదా 12 o'clockకి, అందుకే నేను ఏం రికార్డ్ చేయలేదన్నమాట. ఒకవేళ రికార్డ్ చేసి ఉంటే అందరు కలిసి నన్ను బస్సు నుంచి ఇట్లా తోసేసేవాళ్ళు, అందుకనే ఏం రికార్డ్ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడే మా డాడీ నాకు విష్ చేసి నన్ను ఇంట్లో దింపేసి బస్ స్టాండ్ నుంచి షటిల్కి వెళ్ళాడు. నౌ ఐఎమ్ గోయింగ్ టు మై మమ్మీ. చూస్తాగండి, షిల్ బి స్లీపింగ్ బట్ స్టిల్ దట్స్ ఫైన్. మామీ, థ్యాంక్ యూ. పోయి ఇంకా ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకొని తలస్నానం చేసి గుడికి వెళ్ళేసి వస్తా. నిద్రపోతుంది కదా, అందుకే ఫ్లాష్ ఆపేసా. పాపం డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అందుకే. ఓకే, ఇప్పుడు మనం కూడా కాసేపు రెస్ట్ తీసుకొని ఇందాక చెప్పినట్టు అప్పు వదిలేసి పోదాం. బాయ్. I just did bath and now I'm taking my ammo shots. Cheers guys. దీని రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మా నాన్న వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ చేసి తినేసి గుడికి వెళ్ళేసి దాని తర్వాత ఇంటికి వస్తాను. మా మమ్మీ దోశ చేసింది. కీర్తి సురేష్ సినిమా ఉప్పు కప్పు సగం చూసిన, ఇంకా సగం ఇప్పుడు చూస్తాను. మంచి తినేసి చూసి రెడీ అయిపోయి ఇక్కడికి వెళ్ళేసి రెడీ అయిపోయా. ఓకే, ఇంట్లో దీపారాధన కూడా చేసా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. అయినో బాగాలేదని చెప్పి ఇది లెవెస్ ప్యాంట్ గైస్, 1000 రూపాయలకి కొన్నా హైదరాబాద్లో. ఒక సమ్ సెకండ్ మోడల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అక్కడ. ఇంక ఇది జూడియో. యా, దిస్ ఇస్ జస్ట్ 300 రూపీస్. చూసారా, 1300లో బర్త్డే అవుట్ఫిట్ సెట్. అసలు ఈ ప్యాంట్ కొనకపోయింటే ఇంకా 600 రూపీస్ వెస్ట్ సైడ్ ప్యాంట్ వేసుకునేదాన్ని. అది రూమ్లో పెట్టి మర్చిపోయా కాబట్టి ఈ ప్యాంట్ వేసుకురా. యా, నౌ విల్ గో టు టెంపుల్. వెళ్ళేసి పాత అపార్ట్మెంట్కి వెళ్ళి వేర్ ఐ గ్రూ అప్ వెళ్ళేసి వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మా మమ్మీ చేసిన సాంబార్ అన్నం తింటాం. ముందు రోజు టెంపుల్లో గోరింటాకు అలంకారం అయిందనమాట, అదే ఇది. సో దాని తర్వాత నేనైతే అక్కడ నేను బొట్టు పెట్టుకుంటే ఇష్టం, కుంకం పెట్టుకుంటే చాలా ఇష్టం అని అయితే చెప్తున్నా. పూలు పెట్టుకున్నానని అది కూడా ఫ్లాన్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నేనైతే మా పాత అపార్ట్మెంట్కి వెళ్ళిన, ఎందుకంటే అక్కడ
నా ఫ్రెండ్స్ ఉంటారు గైస్, నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నారు యాక్చువల్లీ వీడియో తీస్తున్నానని చెప్పి. అదే మా పాతిల్లు, అదే చూపిస్తున్నా. వడ తింటారా గైస్? మా మమ్మీ నా కోసం మసాలా వడ చేసింది. అబ్బా అవి తొడలా మసాలా వడలా. బర్త్డే ఎవరిది? నాది. పనులు ఎవరు చేస్తున్నారు? నేనే చేసుకుంటున్నా. సెల్ఫ్ లవ్. ఈ అతను ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు వేసాడు. గట్టిగా మాట్లాడి వినపడదు. నిద్ర వస్తుంది మరి. ఎందుకు వస్తుంది? నేను నీకంటే తక్కువసేపు పడుకున్నా. పందిలా పడుకున్నావు నువ్వు. నేను మంచిగా. వాట్ ఇస్ దిస్ వాట్ ఐ డిజర్వ్? యా కేక్. ఒక బర్త్డే విష్ కూడా లేదు, ఒక స్టోరీ కూడా పెట్టలేదు. నేనే పెద్ద గిఫ్ట్ చెప్పా, ఈ డైలాగ్కి ఏం తక్కువ లేదు. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటా. డెకో అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని బెలూన్స్ ఊదుతున్నా, అది పనిలో ఉన్నా. ఇంకా దాని తర్వాత నేను రెడీ అవ్వాలన్నమాట. మిగిలింది అదే. యా ఇక్కడ నేను చూపిస్తాను. నేను రెడీ అవ్వాలి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అంతా. తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చినారు. నేనైతే కేక్ కట్ చేసిన. కేక్ కట్ చేసిన తర్వాత ఐ టుక్ సమ్ పిక్చర్స్, వీడియోస్ అండ్ ఆల్. నా ఫ్రెండ్స్తో కలిసి నేను మంచి ఫోటోలు తీసుకున్నా. దాని తర్వాత మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం. అండ్ యా, don't mind the clarity because these are the only videos that I have. So yep, that's how I got ready and that is the decoration. Adi motam jarindi aithe. And then I took some pictures with my cuties and then I ended my day by having ice cream, chicken, majjiga. Na favorite spot lo majjiga agi day end chesina. And next day aithe nenu na best friends tho bayatiki poyina. I don't like to show their faces, అందుకే నా వీడియో మాత్రమే పెట్టినా. Yeah, that's finally how I ended my birthday. Thank you for watching. Bye.